ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా చేయాలి కంప్లీట్గా బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ ప్లానింగ్ టు ప్రాఫిట్స్. ఓకే, ఫస్ట్ ప్లానింగ్ ఏముంటుంది అండ్ ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేయాలి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే క్లయింట్స్ని ఎక్కడ తీసుకురావాలి, సేల్స్ ఎలా చేయాలి, అండ్ గ్రోత్ స్ట్రాటజీ. ఒకసారి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి, లాస్ట్ కంక్లూజన్. ఇప్పుడు ఈ బిజినెస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, లాస్ట్ కంక్లూజన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్లో ఫస్ట్ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంటున్నామో ప్రోడక్ట్ని దాన్ని చూజ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ప్రోడక్ట్లో మనం ఏమేమి తీసుకుంటున్నాం, అగ్రి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామా, టెక్స్టైల్స్ తీసుకుంటున్నామా, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామా, లైక్ స్పైసెస్. సో ఇందులో నుండి మనం ఒక ప్రాపర్ నిష్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనుకుందాం. అందులో నుండి నేను ఆనియన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత స్టడీ మార్కెట్ ట్రెండ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఏ కంట్రీస్ ఈ ఆనియన్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అండ్ ఎవరు ఈ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ సేల్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కువ మార్జిన్ మనకి ఎక్కడ ఉంది, అండ్ తర్వాత దీనికి బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా ట్రెండ్ లైన్ని మొత్తం మనం అనలైజ్ చేస్తాం. చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ పొటెన్షియల్స్ ఉన్న ప్రమోషన్ కౌన్సిల్స్లో మనము రిజిస్టర్ అయ్యి సో అందులో చెక్ చేసుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏపీడిఏ తర్వాత ఎఫ్ఐఈఓలో మనం చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ బిజినెస్కి మనం ఒక ప్రోడక్ట్ని చూజ్ చేసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకు మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఒక బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకోవడానికి మనకి 5,000 నుండి 15,000 రూపీస్ అవుతాయి. అండ్ మనకి ఒక ఐఈసి కోడ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఐఈసి కోడ్ అంటే ఏంటిది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అంటారు. సో ఈ కోడ్ ఉంటేనే మనము ఇంపోర్ట్ చేయడానికైనా ఎక్స్పోర్ట్ చేయడానికైనా మనకి అథారిటీ ఉంటుంది. దీనికి ఒక 500 రూపీస్ అవుతుంది. అండ్ వెబ్సైట్ అండ్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి 10,000 to 25,000 రూపీస్ అవుతుంది. ఇది ఒక బేస్ ప్రైస్. ఇది ఎక్కువ కూడా కావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ మార్కెటింగ్ వచ్చేసి 10,000 to 50,000. 10,000 to 50,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద మార్కెటింగ్, మీరు ఎంత మార్కెటింగ్ చేస్తున్నారు దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మోర్ దాన్ 5 lakhs 6 lakhs కూడా కావచ్చు, డిపెండ్స్ అగైన్. అండ్ శాంపుల్ షిప్పింగ్ చేయడానికి, శాంపుల్ ప్రోడక్ట్స్ని షిప్పింగ్ చేయడానికి 20,000 నుండి 1 lakh రూపీస్ అవుతుంది. అండ్ వర్కింగ్ క్యాపిటల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. అంటే మీ బడ్జెట్ని బట్టి మీరు ఎంత ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, ఎంత ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటారు, ఎంత క్వాంటిటీ, మీకు ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి బేసిక్ ఇన్వెస్ట్మెంట్ 50 to 2 lakh రూపీస్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది మనం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ 50 నుండి 2 lakhs ఇన్వెస్ట్మెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్లో మనకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే డాక్యుమెంట్ రిక్వైర్డ్. మనం డాక్యుమెంట్స్, మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్, మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది డాక్యుమెంట్స్లో. అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ తర్వాత పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ కావాలి మనకి. ఈ పాన్ ఆధార్తోని మనము కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ అయిన కంపెనీ డీటెయిల్స్తోని మనం ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో ఆ తర్వాత దాంట్లో మనకి ఇంకా డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, పర్ఫార్మా ఇన్వాయిస్ ఉంటుంది, కమర్షియల్ ఇన్వాయిస్ ఉంటుంది, అండ్ ప్యాకింగ్ లిస్ట్ ఎక్సెట్రా. ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి కానీ ఇవి మేజర్ డాక్యుమెంట్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి. మనకి మేజర్ డాక్యుమెంట్స్ ఇవి. ఆ తర్వాత మనం సెటప్ అండ్ లీగల్ ఫార్మాలిటీస్ ఏంటి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, ప్రైవేట్ లిమిటెడా లేకుంటే ఎల్ఎల్పియా లేకుంటే సోలో ప్రొపరైటరా. సో ఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, ఈ రిజిస్ట్రేషన్ అనేది కొన్ని క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ద నెంబర్ ఆఫ్ ఫౌండర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ కంపెనీ, అండ్ తర్వాత మీరు సింగిల్ పర్సన్ చేస్తున్నారా, అండ్ మీరు ఎంత స్కేల్లో చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ ఎంత పెద్దది. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అండ్ ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్కి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. మీరు ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైలింగ్స్ అవన్నీ చేసేటప్పుడు దేర్ ఆర్ మోర్ పేపర్ వర్క్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఎల్పి. ఇఫ్ యు ఆర్ ఏ సోలో ప్రిపరేటరీ పేపర్ వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ కరెంట్ అకౌంట్స్ అవన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీరు ఎల్ఎల్పి ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కంపెనీ. ఆ తర్వాత అప్లై ఐఈసి ఫ్రమ్ డిజిఎఫ్టి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ని మనము డిజిఎఫ్టిలో అప్లై చేసుకుంటాం. డిజిఎఫ్టి అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్. ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో మనకి ఐఈసి కోడ్ ఇస్తారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ డీటెయిల్స్తో మనము ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం.
మన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ బ్యాంక్ అకౌంట్లో జరుగుతాయి. లైక్ ఐఈసి కోడ్ ఇవన్నీ తీసుకున్న వాటి మీదనే. సో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, కరెంట్ అకౌంటే ఓపెన్ చేయాలి. అండ్ రిజిస్టర్ విత్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్. సో వాళ్ళతోని కూడా మనం రిజిస్టర్ అవుతాం. అండ్ తర్వాత సెటప్ ఇన్వాయిసింగ్ అండ్ అకౌంటింగ్ టూల్స్. సో మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో వాళ్ళకి ప్రాపర్ ఇన్వాయిస్ షేర్ చేయడము, తర్వాత మనకి అకౌంట్స్ చూపించడం ప్రాపర్గా. సో దానికోసం మనం కొన్ని సాఫ్ట్వేర్స్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. సో ఇది లీగల్ అండ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడానికి. సో ఇవి రిక్వైర్మెంట్ ఉంటాయి. తర్వాత లాజిస్టిక్ అండ్ కంప్లైన్సెస్. చూసింగ్ లాజిస్టిక్ పార్ట్నర్. సో మనం షిప్పింగ్ పార్ట్నర్ ఎవరు, మనం ఇక్కడ నుండి ప్రోడక్ట్ని షిప్ చేసేటప్పుడు డిహెచ్ఎల్, ఫెడెక్స్, ఇవే కాకుండా మల్టిపుల్ డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటారు, లాజిస్టిక్ పార్ట్నర్స్. సో వాళ్ళల్లో మనం ఎవరిని చూజ్ చేసుకుంటున్నాం, హూ ఇస్ ద బెస్ట్ పార్ట్నర్ అని చూజ్ చేసుకోవచ్చు. ఇందులో టూ వేస్ ఉంటాయి మళ్ళీ, సీవేస్, ఎయిర్వేస్, ఇంకా మల్టిపుల్ షిప్పింగ్ టైప్స్ ఉంటాయి. సో అందులో ఎయిర్వేస్ అనేది టూ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, అండ్ సీవేస్ అనేది కొంచెము తక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే. సో దాంట్లో మీ బడ్జెట్ని బట్టి, సో ఎంత అర్జెన్సీని బట్టి దాంట్లో మీరు లాజిస్టిక్ పార్ట్నర్ని చూజ్ చేసుకుంటారు. అండ్ రిజిస్టర్ విత్ సిహెచ్ఏ. సిహెచ్ఏ అంటే ఏంటిది? కస్టమ్ హౌస్ ఏజెంట్. కస్టమ్ హౌస్ ఏజెంట్ ఏం చేస్తాడు అని అంటే, తను ఒక గవర్నమెంట్ అథారైజ్డ్ పర్సన్. సో ఈ పర్సన్ ఏం చేస్తాడంటే మీకు లైక్ ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్కి మధ్యలో ఉంటారు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు ఆర్డర్స్ వచ్చినాయి అప్పుడు డాక్యుమెంటేషన్, పేపర్ వర్క్, మీ ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుందా, మీ షిప్పింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందా, సో కంప్లీట్గా ఇతను హ్యాండిల్ చేస్తాడు. మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ లాగే పర్సన్ ఉండి ఈ పేపర్ వర్క్ ఇదంతా ఇతను క్లియర్ చేస్తాడు. అండ్ మీరు ఇతనికి కూడా పే చేయాల్సి వస్తుంది. సో దేర్ ఇస్ సమ్ పర్టికులర్ అమౌంట్ టు పే. సో అది మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ హై వాల్యూ షిప్మెంట్. సో మీరు ఏదైతే షిప్మెంట్ ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇవి లాజిస్టిక్ అండ్ కంప్లైన్సెస్. తర్వాత ఫైండింగ్. అసలు మనం క్లయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. అందులో నేను ఫ్రీ, పెయిడ్ కొన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లింక్డ్ఇన్. లింక్డ్ఇన్లో మనము కోల్డ్ డిఎమ్స్ చేయడము, కనెక్షన్స్ చేయడము, రిక్వెస్ట్ పెట్టడం అలాంటివి చేసి క్లయింట్స్ని తీసుకొస్తాం. నెక్స్ట్ ఒకటి మన దగ్గర డేటాబేస్ ఉంటే వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. అండ్ మనకు అక్కడ నుండి వచ్చిన రెస్పాన్సెస్కి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఈమెయిల్స్లో మనకు వచ్చిన రెస్పాన్సెస్కి, లింక్డ్ఇన్లో మనకు వచ్చిన రెస్పాన్సెస్కి మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళకు నార్మల్గా ఫార్మల్ వాట్సాప్ మెసేజెస్ ఇస్తాం. ఆర్ఎల్స్ దేర్ ఆర్ సమ్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో మీ డీటెయిల్స్ షేర్ చేయడం వల్ల సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదంతా ఫ్రీ మెథడ్స్. ఇందులో మళ్ళీ పెయిడ్ మెథడ్స్ కూడా ఉంటాయి. పెయిడ్ మెథడ్స్లో ఏంటి ఏంటి వస్తాయి అంటే ఆలీబాబా, ఎక్స్పోర్ట్ హబ్, ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా, అండ్ గ్లోబల్ సోర్స్. ఇవన్నీ పెయిడ్ ప్లాట్ఫామ్స్. వీళ్ళకి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఏదైతే క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అక్కడ క్రియేట్ కావడం వల్ల మీకైనా అప్రోచ్ అవుతారు. లేకుంటే ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ షేర్ ఇవ్వడం వల్ల మీరు డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు. సో మాకు ఇట్లా ఎంక్వైరీ వచ్చింది, మీకు రిక్వైర్మెంట్ ఏముంది అని. సో ఇలా షేర్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా బయట ఈవెంట్స్ జరుగుతుంటాయి, ట్రేడ్ ఈవెంట్స్, అలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఆ ఈవెంట్స్కి వెళ్ళి పర్సనల్గా కనెక్ట్ అయ్యి కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ గురించి కస్టమర్స్ని తీసుకోవచ్చు, లైక్ క్లయింట్స్ని తీసుకురావచ్చు, బయర్స్. అండ్ బయ్యర్స్ కమ్యూనికేషన్. ఒకసారి మీకు బయ్యర్ వచ్చిండు అంటే వాళ్ళతో మీరు ఏమేమి మాట్లాడతారు? ఓకే, ఫస్ట్ ప్రపోజల్ మాట్లాడతారు, లైక్ మినిమం ఎంఓక్యూ అంటే మినిమం ప్రైజింగ్ ఎంత ఉంది మీ ఆర్డర్కి, సో దాని గురించి మాట్లాడతాం. ఒకవేళ ఇంటర్నేషనల్ క్లయింట్స్ వచ్చిర్రు, మీకు ప్రైవేట్ ఆఫ్లైన్ మీటింగ్ కాకుండా ఆన్లైన్ మీటింగ్ చేసుకుంటే మీరు గూగుల్ మీట్లో, జూమ్లో మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. సో అక్కడ మీకు వచ్చిన డీటెయిల్స్ అవన్నీ తీసుకొని మీరు ఆర్డర్ని ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. తర్వాత కొంతమంది క్లయింట్స్ ఏంటిదని అంటే మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ తీసుకోకుండా మాకు శాంపుల్ పంపించండి, ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ మేము మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేస్తామని చెప్తాం. సో అట్లా శాంపుల్ ప్రోడక్ట్కి ట్రస్ట్ కోసం షేర్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత క్లోజ్ విత్ పర్చేస్ ఆర్డర్, దాన్ని పిఓ అంటారు. పర్చేస్ ఆర్డర్ అంటే మినిమం పర్చేస్ ఆర్డర్, ఇంత మేము పర్చేస్ చేస్తున్నాం, సో ఆర్డర్ తీసుకుంటాం. ఇది ఇక్కడ ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. ఓకే. వన్స్ మనము ఇంటర్నేషనల్ క్లయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, మనకి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం అత్తలో జూమ్ మీటింగ్ ఫిక్స్ చేసాము, ఒక శాంపుల్ ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? స్టెప్ బై స్టెప్ ఎక్స్పోర్ట్. సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం ఆర్డర్ తీసుకున్నాం, దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, తర్వాత
మనకి పర్చేస్ ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ప్రాపర్ ఇన్వాయిస్, ప్యాకేజింగ్ లిస్ట్ కంప్లీట్గా షేర్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్కి మధ్యలో మన బయ్యర్కి మధ్యలో ఒక సిహెచ్ఏ పర్సన్ని తీసుకుంటాం. సో అతని ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, డాక్యుమెంటేషన్స్ అతను అందరు క్లియర్ చేస్తాడు. చేసిన తర్వాత కస్టమ్ క్లియరెన్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత షిప్ చేస్తాం ప్రోడక్ట్ని. అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా బయ్యర్కి సెండ్ చేస్తాం. చేసిన తర్వాత మనము ఏదైతే పేమెంట్ ప్రాసెస్ తీసుకున్నామో, లైక్ మనము బిఫోర్ డెలివరీ ప్రోడక్ట్ పేమెంట్ తీసుకున్నామా, సో ద పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ మనకి డబ్బులు వస్తాయి. తర్వాత స్కేలింగ్ యువర్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఓకే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్, దాన్ని స్కేల్ చేసుకుందాం అని అనుకుంటే మీరు డెలివరీ చేసే ప్రోడక్ట్ రేంజ్ని ఇంక్రీజ్ చేస్తారు ఫస్ట్. అండ్ తర్వాత మీరు సమ్ పర్టికులర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేయడం కాకుండా మల్టిపుల్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత జాయిన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్. సో ఇక్కడ కూడా క్లయింట్స్ మనకు వస్తారు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్లో. సో అక్కడ వాళ్ళతో కనెక్ట్ అయ్యి, సో ఆ ఫేర్స్కి వెళ్ళడం వల్ల సో డైరెక్ట్ నెట్వర్కింగ్ క్రియేట్ అవుతుంది. సో మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత హైర్ ఎక్స్పోర్ట్ రిప్రజెంటేటివ్స్. సో ఎక్స్పోర్ట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు ఆర్డర్స్ ఇవ్వడము, లేకపోతే ఆర్డర్స్ తీసుకురావడం అలాంటివి చేస్తుంటారు. దాంట్లో కమిషన్ ఇస్తా అంటే సో అది ఇంకా ఎక్స్ట్రా మనం మన బిజినెస్ని స్కేల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే అందులో గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి అండ్ బెనిఫిట్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకుంటాం. తర్వాత సమ్మరీ. ఇప్పటివరకు మనం ఏమైతే రిజిస్టర్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చూసాం కదా, దాన్ని ఒక చిన్న సమ్మరీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి మన బిజినెస్ని. తర్వాత దానికి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది. తర్వాత బయర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మన దగ్గర ఎవరైతే ప్రోడక్ట్స్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళని బయర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత సిహెచ్ఏని హైర్ చేసుకొని స్మూత్ ట్రాన్సాక్షన్స్ కోసం షిప్మెంట్ చేస్తాం. తర్వాత స్కేలింగ్ సిస్టమ్స్. సో దాంట్లో మనం ఇంకా ఎలా స్కేల్ చేసుకుంటున్నాం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. సో యు ఆర్ రెడీ టు గో గ్లోబల్. సో ఇలా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ని చేస్తాం.